జై శ్రీమన్నారాయణ. రేపు శ్రీ పంచమి, దాని గురించి తెలుసుకుందాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అంటే నా విద్యారంభం శుభప్రదం కావాలి అని ప్రతి విద్యార్థి చేసే ప్రార్థన. ఇది శ్రీ పంచమి, వసంత పంచమి, మాఘశుద్ధ పంచమని, శ్రీ పంచమి, వసంత పంచమని అంటారు. సరస్వతీదేవి ఆవిర్భావం చెందిన రోజుగా శ్రీ పంచమిని అని చెబుతారు. ఈ పంచమి నాడు అక్షరాభ్యాసం చేస్తారు. ఎందుకు అంటే అక్షరం అంటే క్షరం కానిది, నాశనం లేనిది, శాశ్వతమైనది అని అర్థం. మనం సంపాదించే సంపాదన నశించవచ్చును ఏమో కానీ సరస్వతీదేవి సన్నిధిలో వాగ్దేవి యొక్క అనుగ్రహంతో విద్యారంభం చేస్తే శుభప్రదం అవుతుంది. ఆ సరస్వతీదేవి సాక్షాత్కరించిన రోజు అక్షరాభ్యాసం వలన విద్యాబుద్ధులు అబ్బుతాయి అని భాస్కర వంటి సరస్వతీ దేవాలయంలో అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు. కొన్ని ప్రాంతాలలో పెద్దలు కూడా తమకు ఇష్టమైనటువంటి పుస్తకాలను, సంగీత వాయిద్యాలను పూజ గదిలో ఉంచి విద్య పట్ల తమకు ఉండే విజయాన్ని చూపిస్తారు. అక్షరాభ్యాసం చేసే విద్యార్థి చేత వాళ్ళ గురువులు ఆ రోజు బీజాక్షరాలు చేయించి తర్వాత సత్యం వద, సత్యముని పలుకుము, ధర్మం చెర, ధర్మమునందు ఆచరించుము, నీ చదువును ఎప్పుడు ఆపకు అని చెబుతారు. విద్యార్థి చేత దృఢమైన సంకల్పంతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కారణం సరి అయిన సమయంలో సరి అయిన భావనతో చేసి పని జీవితాన్ని మార్చివేస్తుంది. శ్రీ పంచమి విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే చదువు, ఉద్యోగం కోసమే మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం. వృద్ధులకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే నేర్చుకోవడం ఆపిన రోజే వృద్ధాప్యం ప్రారంభమని మనందరికీ సందేశం. ఈ శ్రీ పంచమి ద్వారా ఏమిటి? జ్ఞానము వెలుగు, వినయము ఆభరణము, విద్యా జీవిత సాధన. ఈ భావనతో నిరంతరము మన జీవితం సాగేటట్టుగా ఆ దేవి యొక్క అనుగ్రహం ఉంటే ఈరోజు మనకి శ్రీ పంచమే, ప్రతిరోజు మనకు వసంత పంచమే. దీని యొక్క అర్థం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని ఆ రోజు ఈ సరస్వతి నామాన్ని పలికించాలి పిల్లలతోని. అందరము ఇది పలకాలి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.